హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఈరోజు రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే రవ్వని ఇలానే కోకోనట్ పౌడర్ని కూడా బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం మిల్క్ కూడా కొంచెం కాచి చల్లార్చుకోవాలి. నేను చేసే స్వీట్ ఇప్పుడు రవ్వ లడ్డు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవేమో నేను చూపిస్తాను చూడండి. రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదేనండి. ఈ గ్లాస్తో నేను రవ్వ అయితే తీసుకున్నాను. రవ్వని కూడా నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను. మనకి గీతో కాదు, నార్మల్ డ్రైతోనే మనము రవ్వని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న రవ్వ తీసుకున్నాను. అలాగే మనకి కోకోనట్ వస్తుంది కదండి, కోకోనట్ తురుమును కూడా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. గీలో కాదు, నార్మల్గా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదు ఇలాచీ కూడా ఇలా మనం కొంచెం స్మాష్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకోవాలి. అండ్ ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. అలాగే కాచి చల్లార్చుకున్న మిల్క్ అయితే తీసుకోవాలి అండి. ఈ మిల్క్ని చల్లార్చుకోవాలి, కాచేసుకొని చల్లార్చుకోవాలి. అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. మీరు ఏం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నారో అవి తీసుకోవాలన్నమాట. సో ఇవి మటుకు గీలో వేయించుకొని పెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకోవడానికి ఒక మంచి కడాయి తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ పాత్రలో నేనైతే రవ్వ లడ్డు మిక్స్ చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను, అది కూడా ఫ్రై చేసుకున్న రవ్వ. అలాగే ఇవన్నీ కూడా నేను ఇలా వేసేసుకుంటాను. ఫస్ట్ ట్రై చేసే వాళ్ళు కొంచెం ట్రై చేయండి, ఒక చిన్న గ్లాస్ ట్రై చేయండి. అవి బాగా వస్తే ఇంకొన్ని ట్రై చేయొచ్చు. సో ఇలా దీంట్లో వేసేసుకున్న తర్వాత మనము చెప్పినట్లుగా ఈ షుగర్ ఉంది కదా, షుగర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈక్వల్ అమౌంట్ రవ్వ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. కొంచెం తక్కువ తీసుకున్న ఇబ్బంది లేదండి, ఇలా తీసేసుకోవాలి. సో షుగరు, రవ్వ, అలాగే కోకోనట్ పౌడరు, ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా తీసేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం టేస్ట్ చూద్దాము అనుకుంటే దీన్ని మిల్క్ మిక్స్ చేయకముందే కొంచెం టేస్ట్ చూడండి. సో నేను కొంచెం ఆపాను, అది కూడా వేసేసుకుంటున్నాను, సరిపోతుంది. మరీ స్వీట్ తక్కువ ఉన్నా కూడా రవ్వ లడ్డు ఏం బాగోదండి, ఎందుకంటే కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది. సో అవన్నీ వేసేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాదం, జీడిపప్పు, అలాగే కిస్మిస్, ఈ మూడు అయితే మనం క్రష్ చేసుకొని వేసుకోవాలి. సో అలా వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు అసలుదండి, ఎందుకంటే వీటి వరకు మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం లడ్డు ఫామ్ చేయాలి కాబట్టి ఈ మిల్క్ ఉన్నాయి కదా, కాచి చల్లార్చుకున్న మిల్క్ని మనం ఒకేసారి పోసేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి. మనకి తెలిసిపోతుంది లడ్డు ఫామ్ వస్తుందా లేదా అనేసి, అప్పుడు మనము ఆపేయాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఏమవుతుంది అంటే చాలా పలుచగా అయిపోతుంది, మనకి తెలీదు. ఇలా యాడ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, పాలు మనం వేసే కొద్దీ షుగర్ ఉంది కదా అది మెల్ట్ అవుతూ వస్తుందన్నమాట. సో అందుకని పాలు మనం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ, ఈ రెసిపీ అనేది మాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు చేసి చూపించేవాళ్ళు. సో చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇదండి, ఇలా ఇలా ముద్దలాగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. పాలు మనకి కొంచెమే పడతాయండి, ఎందుకంటే మనం చిన్న గ్లాసే రవ్వ చేస్తున్నాం కాబట్టి కొన్ని పాలే పడతాయి, ఎక్కువ పాలు కూడా ఏం పట్టవు. సో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ముద్దలు చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన వాటిల్ని ఇలాంటి మంచి బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ స్వీట్ అనేది 90 కిడ్స్కి బాగా తెలుసండి, ఎందుకంటే రవ్వ లడ్డు, సున్నుండ ఇవన్నీ కూడా 90 కిడ్స్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ బాగా చేసి పెట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కాలం పిల్లలకి నాకు తెలిసినట్టు
తెలీదు. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి ఈ రెసిపీని టేస్ట్ చేసి చూపించండి. ఓకేనా? ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎప్పుడు డోనట్స్, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ తినే వాళ్ళకి ఇది తినగానే కూడా వీళ్ళకి నచ్చుతుంది ఖచ్చితంగా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.